మాటలు ఎన్నో అడిగే పిల్లగానికి గుండెలు గుబెల్లు అన్నాయి కార్యాలు చల్లు అన్నాయి ఓ తండ్రి కాలన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చే తండ్రి నీతోని కాదన్న మాట ఇప్పుడు అన్నవు గాని మళ్ళా మాట్లాడకు తండ్రి సాధించి శోధించు అని అన్నారు నరుడే పురాణుడు అని అంటాడు మనిషి తలుసుకున్నదని అంటే కాదన్నది ఏమి లేదు లేదన్నది ఏది లేదు సాధించి శోధించాలి సాధన చేస్తే తినగా వేమ తీయ ఉండు అటువంటి ఉప్పు కప్పురందు ఒక రీతిగా ఉండు ఆగో మనం చెయ్యంగా ఏ పనైనా సాధించవచ్చు మంచి మాట కొద్ది ఆ గుర్రం తీసుకొచ్చి నాకు రథం తయారు అయ్యి ఆగో గుర్రం నడుపుతానన్నాడు బాలుడేమో అప్పుడు 16 గుర్రముల రథము తయారు చేసిండు ఆ గురువు సూత్తరా నా కొడుక నీ పట్టుదల ఎంత ఉన్నదో సూత్తరా అని 16 గుర్రముల వచ్చి ఆ రథానికి కట్టి ఆగో అంటను చేతికిచ్చినప్పుడు పిలగాడు ఆ గుర్రాల మీద వంక మీద కాలు కట్టి రథం లోపల తునికి ఆ రథాన్ని నడుపుతానా అని పక్కడము గుర్రాల ఒక్క దెబ్బ పెట్టే వరకల్లా బాలు అయినట్టు అటువంటి ఒక్క విమానం వేయినట్టు బంతి వేయిన సందము ఆగో రథం ఉరుకుతున్నదయ్యా ఓ పెద్దలా నా గురువు గంగ చూసనయ్యో అయ్యన్నా నా కొడుక చక్రవర్తి నువ్వు సామాన్యమైన కాదురా నువ్వు దేవత స్వరూపునిరా నా కొడుక నీ దగ్గర గింత విద్య ఉన్నదా నా కొడుక అని గురువుని మించిన శిష్యుని అయితవురా నా కొడుక చక్రవర్తి అని ముసి నవ్విండు విద్య నేర్పిన గురువు అందుకొరకే అంటారు అవలాల అక్కలాల చూడుండ్రి ఆగో ఇప్పటికైనా కాకాయి కలకాలం బతికే బదలవుతాయి 6 నెలలు బతికింది కిరియాట 10 ఏళ్ళు బతికింది కిరియ కాదు నందాయి 4 ఏళ్ళు బతికింది కిరియాట అవ్వయ్యకు పేరు లేని కొడుకు వాడు కొడుకు కాదు అవ్వయ్యకు పేరు లేని బిడ్డ కాదు తల్లి మంచిదైతే బిడ్డ మంచిదని అంటారు కొడుకులు తండ్రి మంచోడైతే కొడుకులు మంచోళ్ళు అవుతారని అంటారు విద్య నేర్పిన గురువు ఒక్కడు మంచోడు అయినట్టయితే శిష్యులు ఎంతో మంది మంచోళ్ళు తయారవుతారు మనకు విద్య నేర్పిన గురువు మనకు ఈ కథ నేర్పిన గురువు మన గురువు మిత్రరాములు ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు అతనే చెప్పిన కథలు ఒక్కు కథలు క్యాసెట్ల రూపంలో లోపల విని మనం నేర్చుకున్నాము అతడే మనకు గురువు ఎక్కడున్నాడో చచ్చిపోయి స్వర్గం లోపల ఉన్నాడు మన గురువు మిత్రరాములు గురువు చేయబట్టే వల్ల ఎంతో మంది మరి అటువంటి ఇవాళ జీవనం గడుపుతున్నారు అతని పేరు మీద ఆగో ఎక్కడున్నావు మహానుభావ గురువు మిత్రరాములు నీ పాదాన 10,000 దండము ఓ గురువు మిత్రరాముడు ఇక పిల్లగాడు అదే రథం లోపల కూర్చొని లోయిళ్ళ వేటికి పడిస పొత్తు వడిసరా నాగమలే దారిలో పొత్తు వడిసరా నాగమలే దారిలో
తండ్రి అంటాడు ఈద లచ్చమ్మనే తల్లి అంటాడే అవ్వా అమ్మా చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అమ్మాని పాదాలకు ఎప్పుడు దండం కొట్టవే వరకు నా జారి కింద తల్లి నానే ఓ దేవుడా కన్న కొడుకా కోమారా కన్న కొడుకా కోమారా గొప్పతున్న ఒక్క మాట మా కళ్ళు మొక్కరాదు నా కొడుకా మా కళ్ళు మొక్కరాదు నా కొడుకా మా కన్న పెద్ద వరివి నా కొడుకా మా కన్న పెద్ద వరివి నా కొడుకా నా కొడుకా రాజవరియా మా కన్న పెద్ద వారివి కొడుకా నేను తండ్రిని కాదు నా భార్య మల్లమ్మ నీ తల్లి కాదు రా కొడుకా నా కొడుకా ఈ రాజ్యం అంటే ఇస్తా దేశం వాడు వీరసేన రాదు నీ తండ్రి ఉన్నాడు రా నీ తల్లి రుచిదేవి కొడుకా నువ్వు పుట్టినాక 21 దినం వెళ్ళి 22 రోజు నాడు మీ తల్లిదండ్రి 3 నెలల పొద్దునాడు మీ తల్లిదండ్రి చచ్చిపోగా నా చేతిలో పెట్టింది రా కొడుకా దానుకుంటే పుణ్యంరా మల్లన్న చంపుకుంటే పాపంరా నా కొడుకును భూమి మీద ఏది పోతన్నావు కొడుకా భగవంతుడు మీద మందువాడా భూమి మీద పిల్లల నుంచి తల్ల కొంతపోయి పిల్లగల్ల చెల్లల్ల చిలకల మీద ఏడిపిస్తాడన్నట్టు నా కొడుకు పైలం కొడుకో నా కొడుకు చచ్చిపోతే మా తల్లిదండ్రి కోరిల మధ్యలో పొందబెట్టు వారికి హౌసుంటే ప్రభుత్వం చేసి నేను కూర్చుంటే కుర్చీలో కూడా కూర్చుండబెట్టి 65 రాజ్యాల చక్రవర్తి చేయమన్నారా కొడుకా నీ తండ్రిని నేను కాదు నా కొడుకా నీ తల్లి నల్ల మేము కాదు నా కొడుకా నా కొడుకా సుంకరి వల్ల మన్నపు వల్ల మేము నా కొడుకా ఏ కొడుకు గుండె అవుతుంది ఏ కొడుకు ధైర్యం వస్తుంది అమ్మా నా తల్లి రావ కన్న తల్లి నా తల్లి రావ కన్న తల్లి అందుకొరగా అంటారు అవ్వలాల అక్కలారా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అవ్వయ్య ఉన్నప్పుడే ₹2 బలం ఉంటుంది అవ్వ చచ్చిపోతే ఆదానం బలం పోతుంది పిల్లలకు అయ్య చచ్చిపోతే ఇంత బలం పోతుంది ఆట